హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? ఈరోజు వచ్చేసి కాకరకాయ కారం చేస్తున్నాను. చాలా బాగుంటుంది. కాకరకాయలు చక్కగా పొట్టు తీసేసి రౌండ్గా కట్ చేసుకొని ఆయిల్లో వేస్తూ ఉన్నాను. మనము ఇందుకోసము కారంని సిద్ధం చేసుకోవాలి. కారంలో కొంచెం జీలకర్ర, ధనియాలు, ఎండు కొబ్బరి, అలాగే కొంచెం ఉప్పు, వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకొని ఈ కాకరకాయలు బాగా వేగిన తర్వాత ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది. పప్పులోకైనా అలాగే పప్పుచారులోకైనా బాగుంటుంది. ఈ కారం ఇలా చేసి పెట్టుకున్నామంటే వారం రోజులు నిలువ ఉంటుందండి. చేశాను. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండు కొబ్బరి వేసి కారం రెడీ చేసుకున్నాను. కాకరకాయలు వేగుతున్నాయండి. ఇంకొంచెం సేపు మగ్గనిచ్చి కారంని యాడ్ చేసుకోవాలి. బాగా వేగుతున్నాయి. కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. వేగాయండి. కారం యాడ్ చేసుకుందాం. టేస్టీగా ఉండే కాకరకాయ కారం రెడీ అయింది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసానండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు.